హలో ఎవ్రీవన్, టెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. సో స్కూల్ అసిస్టెంట్ టెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ కోసం ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో ఆ క్రమంలో ఇది మరొక పేపర్ ఇది. అండ్ దెన్ ఇంకా ఆలస్యం చేయకుండా ఈ యొక్క పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోని చూసే ముందు దయచేసి ఒక లైక్ని క్లిక్ చేయండి. అండ్ దెన్ చాలా కష్టపడి వీడియోస్ చేస్తూ ఉన్నాము. సో సపోర్ట్ అయితే ఉండట్లేదు. దయచేసి వ్యూవర్స్గా మీరు మరొక విషయం కూడా ఏంటి అంటే, చాలామంది వాచ్ చేస్తున్నారు, సబ్స్క్రిప్షన్ తీసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తూ ఉంటే అదే కదా మీరు మాకు ఇచ్చేటువంటి సపోర్ట్. అది ఒక్కసారి కన్సిడర్ చేయండి. సరే, అది ఎలా ఉన్నా కానీ మీరు ఈ యొక్క ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ మీద ఫోకస్ పెట్టండి. అండ్ దెన్ ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ ఛాన్స్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ గివ్ ఎ థమ్స్ అప్. థ్యాంక్ యూ. క్రిస్టఫర్ కొలంబస్ డాష్ అమెరికా ఇన్ 1492 అంట. అండ్ దెన్ ఇక్కడ ఈ యొక్క వెర్బ్ ఫామ్ ఇది కాబట్టి 1492 అనేటువంటిది సో జరిగిపోయిన సంవత్సరం కనుక మనం యూజ్ చేసేటువంటిది V2 రాయాలి. వెర్బ్ 2 అనేటువంటిది రాయాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ వాజ్ డిస్కవర్డ్ కాదు, వాజ్ డిస్కవరింగ్ కాదు, హ్యాడ్ డిస్కవర్డ్ కాదు, డిస్కవర్డ్ V2 కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. అండ్ దెన్ ఎస్టర్డే ఐ వెంట్ టు అన్ ఇంట్రెస్టింగ్ మ్యూజియం దట్ ఐ డాష్ బిఫోర్. ఇక్కడ పాస్ట్ టెన్స్ చూపించాడు, అలాగే బిఫోర్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాడ్ ప్లస్ V3 ఫామ్లో రాసుకురావాలి. సో అది ఎక్కడ ఉందో మనం చూద్దాం. ఇక్కడ అండ్ దెన్ వాజ్ నాట్ విజిటెడ్ కాదు, యామ్ విజిటెడ్ కాదు, హ్యావ్ విజిటెడ్ కాదు, హ్యాడెంట్ విజిటెడ్. ఇక్కడ హ్యావ్ విజిట్ అనేది తప్పు కాబట్టి ఇక్కడ హ్యాడెంట్ విజిటెడ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూస్ ది గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఇన్ఫర్మేషన్ అనేటువంటి దానికి ఎస్ ఉండదండి, ఓకేనా. ఇన్ఫర్మేషన్ అనేటువంటి దానికి ఎస్ ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ ఐ హ్యావ్ రిసీవ్డ్ నో ఇన్ఫర్మేషన్స్ అంటే ఇది రాంగ్. అలాగే మమ్స్ అనేటువంటిది జబ్బు పేరు, అది సింగులర్, ఆర్ యూజ్ చేయకూడదు కాబట్టి ఇది కూడా రాంగ్. ప్లీజ్ గివ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్స్, ఇక్కడ కూడా ఎస్ ఉంది, ఇది కూడా రాంగ్. ఇంకా మిగిలినటువంటిది ఏంటి అంటే ఐ హ్యావ్ రిసీవ్డ్ నో ఇన్ఫర్మేషన్. దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. అండ్ దెన్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూస్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ షార్ట్ పోయం. షార్ట్ పోయం యొక్క లక్షణాలు లేకపోతే ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటని అడిగారు. లెందీ డిస్క్రిప్షన్ ఉండదు షార్ట్ పోయంలో కాబట్టి డీటెయిల్డ్ ప్లాట్ డెవలప్మెంట్ కూడా ఉండదు, అంత అవకాశం ఉండదు షార్ట్ పోయంకి. మల్టిపుల్ క్యారెక్టర్స్ కూడా ఉండవు చిన్న పోయమే. యూజ్ ఆఫ్ కన్సైజ్ లాంగ్వేజ్, ఓకేనా. సో దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ది ప్రాపర్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. సో ఇక్కడ చూడండి, ఐ నీడ్ టు బై ఎగ్స్ మిల్క్, ఇక్కడ ఉంది కామా, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉండాలి, లేదు కనుక తప్పు. ఐ నీడ్ టు బై ఎగ్స్ మిల్క్ ఎక్కడ కూడా ఇక్కడ ఉండాలి, ఇది కూడా తప్పు. అండ్ దెన్ ఐ నీడ్ టు బై ఎగ్స్ మిల్క్ ఇక్కడ ఎక్కడా లేదు, ఇది కూడా రాంగ్. ఐ నీడ్ టు బై ఎగ్స్ మిల్క్ బ్రెడ్ అండ్ బటర్ ఫ్రమ్ ది స్టోర్. సో దిస్ ఈజ్ ది కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. So choose the correct sequence of the words which they appear in the dictionary. So చేస్తానే ఉన్నాం కదా. సో RE అన్నీ REC తర్వాత L తర్వాత వస్తుంది కాబట్టి RECతో ఉన్నటువంటివి రెండు ఫస్ట్ రాసేసుకుందాము. REC తర్వాత I కాబట్టి IR రెసిపియంట్, తర్వాత REC తర్వాత ఇంకొన్నటువంటిది I తర్వాత O రికార్డ్, ఆ తర్వాత RELA ఏ కూడా ఉంది, తర్వాత లెటర్ RELAT కూడా ఉంది. అండ్ దెన్ తర్వాత I కూడా ఈక్వల్గానే ఉంది. అండ్ దెన్ I తర్వాత V ఉంది, ఇక్కడ O ఉంది, OA ముందు వస్తుంది కాబట్టి రిలేషన్ తర్వాత రిలేటివ్, అంతే కదా. OPQRSTUV కాబట్టి దిస్ ఈజ్ ది ఆర్డర్. సో నంబర్స్ recipient is the first one and record is the second one, relation is the third one, relative is the fourth one. That means what? ADBC ఎక్కడ ఉంది చూడండి, ఇదిగో ADBC. సో దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. ఓకే, ఇలా రాసుకుని చేసేసుకోవాలి కూడా రైట్. సో ఐడెంటిఫై ద లింకర్ దట్ డినోట్స్ కాంట్రాస్ట్. వ్యతిరేకతను చూపించేటువంటి లింకర్. వ్యతిరేకత అడిషనల్లీ అంటే అదనంగా కాదు, ఫస్ట్ మొదటగా, మీన్ వైల్ ఈ లోపుగా, హవెవర్ అయినప్పటికీ, కాంట్రాస్ట్ చూపించేటువంటిది హవెవర్ అనేటువంటిది కాబట్టి సెకండ్ వన్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఇక్కడ కాంప్లెక్స్ సెంటెన్స్ని మనం ఐడెంటిఫై చేయడం ఎలాగనేటువంటిది చూస్తున్నాము. సో ఏంటి అంటే ఇక్కడ ఆల్దో
సో ఆల్దో ఇట్ వాస్ కోల్డ్ షీ వెంట్ ఫర్ అ స్విమ్. సో ఆప్షన్ 2 ఈ యొక్క రెండోది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాంప్లెక్స్ సెంటెన్స్ ఇది. ఓకేనా. అండ్ ఆర్ బట్ సో దట్లా చూస్తే కనుక ఈ కాంపౌండ్లో అవుతాయి. ఇక్కడ ఆల్దో బట్ ఇటువంటి వాటితో స్టార్ట్ అయితే ఇవేమో మనకి కాంప్లెక్స్ సెంటెన్సెస్ అవుతాయి. దెన్ చూస్ ద కరెక్ట్ ప్లోరల్ ఫామ్ ఆఫ్ ది నౌన్ గూస్. గూస్కి గీస్ అనేటువంటిది ప్లోరల్ ఫామ్ అవుతుంది. అడవి బాత్ అనమాట. సో GESE అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ద రిలేటివ్ అడ్వర్బ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. రిలేటివ్ అడ్వర్బ్ చాలా ఈజీ. దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్, ఇదిగో ఇది. సో దిస్ వన్ అండ్ దెన్ వేర్ అనేటువంటిది ఇక్కడ రిలేటివ్ adverb. So that is the one. So that is the answer. Next, choose the meaning of the phrasal verb that means to keep or retain something. Keep or retain, the unchadam. So hold on to అనేటువంటిది a phrase, correct phrase అన్నమాట. ఓకేనా. Then next 72. చూస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ అన్ ఇంటరోగేటివ్. ఇంటరోగేటివ్ అంటే ఏంటి? క్వశ్చన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్ కాదు. దే ఎండ్ విత్ అన్ ఎక్స్క్లమేషన్ మార్క్, అది కూడా కాదు. అండ్ దెన్ దే మేక్ స్టేట్మెంట్స్, అది కూడా కాదు. సో దే టిపికల్లీ ఆస్క్ క్వశ్చన్స్. సో దట్ ఈస్ ఇంటరోగేటివ్. 72 థర్డ్ వన్ ఈస్ ది రైట్ ఆన్సర్. షీ ఆస్క్డ్ మీ ఆర్ యూ హ్యాపీ ఇన్ యువర్ న్యూ జాబ్. చూస్ ది కరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్. సో ఇదేంటిది? SR no క్వశ్చన్. హెల్పింగ్ వర్బ్ ఆన్సర్ అడిగితే కనుక అవి SR no క్వశ్చన్స్. SR no క్వశ్చన్స్ అడిగితే కనుక ఇఫ్ కానీ వెదర్ కానీ అనేటువంటివి కనెక్టింగ్ వర్డ్లు అవుతాయి. కాబట్టి ఇక్కడ చూద్దాము. సో అన్నీ ఇఫ్లో ఉన్నటువంటి చూసుకుందాము. సో దట్ ఉంది, ఇది రాంగ్. సో వెదర్, ఇఫ్ కానీ వెదర్ కానీ ఉంటుంది. సో ఈ యొక్క 3 ఆప్షన్లో ఇదైతే పక్కగా తీసేయచ్చు. మూడిట్లో ఏది కరెక్టో చూద్దాం. షీ ఆస్క్డ్ మీ if I had been happy in the in new job. Okay, she asked me if I had been happy in new job. అది చూద్దాము. అలాగే షీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వాజ్. ఆర్ అనేటువంటిది ఏమవుద్ది చెప్పండి? హ్యాడ్ అవుతుందా? అవ్వదు కదా. ఐ వాజ్ అనేటువంటిది అవుతుంది. కాబట్టి ఇక్కడ దీనికంటే చూసుకుంటే ఇది, కాబట్టి ఇది రాంగ్. ఇంకోటి కూడా ఉంది కదా, షీ ఆస్క్డ్ మీ వెదర్ ఐ హ్యాడ్. ఇక్కడ కూడా హ్యాడ్ రాదు, కాబట్టి వజ్జే వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి చూడండి. సో మారేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ హెల్పింగ్ వర్బ్ని బట్టే తర్వాత వచ్చేటువంటిది. ఆర్ యూ హ్యాపీ అన్నారు, అది ఐ దగ్గరకు వచ్చేటప్పటికి వజ్ అవుతుంది. సో సెకండ్ వన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎవ్రీ వన్ ఎట్ ది సూపర్ మార్కెట్ డాష్ లుకింగ్ ఫర్ ద మిస్సింగ్ గర్ల్. ఈచ్ వన్, ఎవ్రీ వన్ వచ్చినప్పుడు వెర్బ్ ఫామ్ ఎలా ఉండాలి చెప్పండి? సింగులర్లో ఉండాలి. కాబట్టి లుకింగ్ ఫర్ ద, సో ఆర్ అనేది కుదరదు, బీయింగ్ కుదరదు, వర్, ఈ 3 ప్లోరల్, మిగిలినటువంటిది ఒకటే సింగులర్లో ఉండాలి. కాబట్టి వజ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ డివైస్ ఫర్ రీప్రొడ్యూసింగ్ సౌండ్. ఓకే, చూస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ది ఎక్స్ప్రెషన్ అబవ్. డివైస్ ఫర్ రీప్రొడ్యూసింగ్ సౌండ్ అంట. సో సౌండ్ అని ఉంది అంటే ఫోన్తోనే ఉంటాయి అన్నీ కూడా. అంటే ఇక్కడ అన్నీ కూడా ఫోనే ఉన్నాయి. సో ఏంటనేటువంటిది మనం ఒకసారి చూడడానికి ట్రై చేద్దాం. సో ఫోనోగ్రాఫ్. ఓకే, ఫోనోగ్రాఫ్ అనేటువంటిది డివైస్ ఫర్ రిప్రొడ్యూసింగ్ సౌండ్. ఫోనోగ్రాఫ్ అనేటువంటిది యూజ్ అవుతుంది అనమాట. అండ్ దెన్ దట్ ఈస్ ది ఆన్సర్. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. మెర్సినరీ అనేటువంటి దానికి కరెక్ట్ స్పెల్డ్ వర్డ్ ఏంటి అంటే సో దిస్ ఈజ్ ది వర్డ్ MERCENARY. సో మెర్సినరీ అనేటువంటి దానికి సో MERCENARY మెర్సినరీ. సో అదే డబ్బుల కోసం పనిచేసేటువంటి వాళ్ళని మెర్సినరీ అని అంటారనమాట. కరెక్ట్ స్పెల్లింగ్ అయితే అది. వోంట్ యూ సే ఎ లాంగ్ డిజైర్డ్ ఆస్పిరేషన్ వాజ్ ఫుల్ఫిల్డ్. చూస్ ది సినానిమ్. ది వర్డ్ యాస్పిరేషన్ అంటే ఇక్కడ యాస్పిరేషన్ అంటే యాంబిషన్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో యాస్పిరేషన్ అనేటువంటి దాన్ని యాంబిషన్ అని మనం చెప్పుకోవచ్చు. సో యాంబిషన్ అనేటువంటిది యాస్పిరేషన్ అనేటువంటి పదానికి ఉన్నటువంటి సినానిమే కదా అడిగారు. హీ హ్యాడ్ బీన్ ఎట్ ది పాయింట్ ఆఫ్ గోయింగ్ సెవరల్ టైమ్స్ బట్ నెవర్ మేడ్ ఇట్. సో అవుతుంది అనుకున్నారు కానీ చాలాసార్లు అది. సో నెవ్వర్ అనేటువంటి దానికి ఏమడిగారు? యాంటోనిమ్ అడిగారు నెవ్వర్కి.
ఎట్ నో టైమ్ నో వే స్కేర్స్లీ. నెవర్కి ఆపోజిట్ ఏమవుతుందండి, తెలిసినటువంటిదే కదా. ఏంటి చెప్పండి, నెవర్కి ఆపోజిట్ వర్డ్ ఆల్వేస్. ఆల్వేస్ ఇస్ ది ఆన్సర్. ఐడెంటిఫై ది ఫ్యాక్టర్ దట్ హ్యాంపర్స్, అంటే ఆపడం, హ్యాంపర్ అంటే ఆపడం, అడ్డంకి, ద స్పీడ్ ఆఫ్ రీడింగ్. రన్నింగ్ ద ఫింగర్ అలాంగ్ ది లైన్స్, రీడింగ్ విత్ ఐస్, సైలెంట్ రీడింగ్, హోల్డింగ్ ద బుక్ విత్ హ్యాండ్స్. సో ఏది హ్యాంపర్ చేస్తుంది చెప్పండి, ఆపేటువంటిది రన్నింగ్ ద ఫింగర్ అలాంగ్ ద లైన్స్. అది ఏ లెటర్ చదువుతూ ఉంటారు కదా, అందుకనే ఫింగర్ పెట్టద్దు, కళ్ళతో చదవండి అని చెప్తారు. నెక్స్ట్, ద వొకాబులరీ విచ్ ఈస్ నాట్ బీయింగ్ యూజ్డ్ బై అస్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ బట్ వీ కెన్ ఐడెంటిఫై దెమ్ వెన్ వీ సీ దెమ్ ఇన్ టెక్స్ట్ ఈజ్ కాల్డ్. సో డే టు డే లైఫ్లో కనిపించదు, టెక్స్ట్ బుక్లో చూస్తే అది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి వొకాబులరీని ఏమని మనం పిలుస్తాము అనేటువంటిది ప్రశ్న. ఆ వొకాబులరీని ఏమని పిలుస్తాము, రిసెప్టివ్ వొకాబులరీ అని పిలుస్తాం. ఏమంటాము, రిసెప్టివ్ వొకాబులరీ అని పిలుస్తాం. ILM which has become popular in the field of English language teaching stands for. ILM అంటే ఏంటి, ILM అంటే ఏంటి, ILM అంటే కనుక ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్. ఏంటి చెప్పండి, ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, ILM ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్. NCF 2005 recommends dash environment in the class. NCF 2005 ప్రకారం సో ఏంటి, ఈ దేన్ని అది రికమెండ్ చేశారు, లేకపోతే అది 2005 ఎటువంటి ఎన్వైర్న్మెంట్ని వాళ్ళు రికమెండ్ చేశారు అంటే ఇన్క్లూజివ్. ఓకేనా, ఇంక్లూజివ్ గ్రోత్ అనేటువంటి పదం మనం వింటూ ఉంటాం. ఓకేనా, దెన్ నెక్స్ట్, రీడ్ ది ఫాలోయింగ్ ప్యాసేజ్ అంట. అండ్ దెన్ ది ఏన్షియంట్ రూయిన్స్ స్టూడ్ స్టాయికలీ ఇన్ ద డిజర్ట్ శాండ్స్, దేర్ వెదర్డ్ స్టోన్స్ బేరింగ్ ద వెయిట్ ఆఫ్ సెంచురీస్. ఓకే, సో ప్రాచీనమైనటువంటి ఆ యొక్క శిథిలాలు అనేటువంటివి ఏమీ లేకుండా నిశ్చలంగా అక్కడ పడి ఉన్నాయి, ఎడారిలో ఉన్నటువంటి ఇసుకలో పడి ఉన్నాయి అవి. సో ఆ రాళ్ళు బాగా ఏమంటారంటే వెలిసిపోయినటువంటి ఆ యొక్క రాళ్ళన్నీ కూడా సంవత్సరాల కొద్దీ శతాబ్దాల యొక్క బరువుని మోస్తున్నాయి. ద సన్ బీట్ డౌన్ రెలెంట్లెస్లీ. ఓకేనా, ఇంకా ఎడతెరిపి లేకుండా, గ్యాప్ లేకుండా సూర్యుడు వేడిని చూపిస్తూ ఉన్నాడు. కాస్టింగ్ హార్ష్ షాడోస్ అక్రాస్ ద బ్యారన్ ల్యాండ్స్కేప్. ఆ యొక్క ఎండిపోయినటువంటి, ఏ విధమైనటువంటి సారం లేనటువంటి, ఫలితం లేనటువంటి ఆ యొక్క ల్యాండ్స్కేప్, ఆ భూమి మీద చాలా భయంకరమైనటువంటి కఠినమైనటువంటి నీడలను పడేలా చూస్తుంది. అమాంగ్ ద రూయిన్స్, ఆ యొక్క శిథిలాల మధ్య, విస్పర్స్ ఆఫ్ ఎ ఫర్గాటన్ సివిలైజేషన్ లింగర్డ్. సో మనం మర్చిపోయినటువంటి నాగరికత యొక్క మూల్గులు, లేకపోతే నెమ్మదిగా వాటి యొక్క మాట్లాడేటువంటి ఆ మాటలు వినిపిస్తూ తిరుగుతూ ఉన్నాయి. హింటింగ్ ఎట్ ద సీక్రెట్స్ బెరీడ్ బినీత్ ద షిఫ్టింగ్ శాండ్స్. ఆ యొక్క అటు ఇటు మారుతూ ఉన్నటువంటి ఇసుకల మధ్యలో సమాధి అయిపోయినటువంటి రహస్యాల గురించి హింట్స్ అంటే తెలియచేస్తూ, వివరాలను తెలియచేస్తూ తిరుగుతూ ఉన్నాయి. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. అది ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ని, ఆ ప్యాసేజ్ ప్రకారం కరెక్ట్ స్టేట్మెంట్ని కనిపెట్టమని అడుగుతున్నారు. దాని గురించి మనం చూద్దాం ఇప్పుడు. ద రూయిన్స్ వర్ లొకేటెడ్ ఇన్ ఎ లష్ గ్రీన్. ఎక్కడండి, అంత ఎండిపోయింది, తప్పు. ద డెజర్ట్ శాండ్ వర్ కూల్ అండ్ వెల్కమింగ్. అబ్బాయి హార్ష్ అన్నాడు అక్కడ. ద సన్ రేస్ వర్ స్కార్చింగ్ క్రియేటింగ్ డార్క్ షేడ్స్. ద రూయిన్స్ షోడ్ నో సైన్స్ ఆఫ్ వెదరింగ్ ఆర్ ఏజ్. కాదు, ఇక్కడ వెదర్డ్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ది. ద సన్స్ రేస్ వర్ స్కార్చింగ్ క్రియేటింగ్ డార్క్ షేడ్స్. ఇంకా చూడండి, హార్ష్ షాడోస్, దెన్ చాలా భయంకర, సన్ బీట్ డౌన్ రిలెంట్లెస్లీ. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇది అవసరం లేదు, మనం డైరెక్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ది ప్యాసేజ్ అంట. ప్యాసేజ్ని ఆధారంగా మనం చూద్దాం ఒకసారి. ద డెజర్ట్ ల్యాండ్స్కేప్ వాస్ బజ్లింగ్ విత్ యాక్టివిటీ. చాలా ఎక్కువ యాక్టివిటీ ఉందా అక్కడ, లేదు. ద రూయిన్స్ వర్ హిడెన్ ఫ్రమ్ వ్యూ అబ్స్క్యూర్డ్ బై డెన్స్ ఫోలియేజ్. ఫోలియేజ్ అంటే ఆకులు అన్నీ అక్కడున్నాయి, ఎండిపోయినాయి. విస్పర్స్ ఆఫ్ ఎ గార్డెన్ సివిలైజేషన్ యాడెడ్ టు ద మిస్టరీ ఆఫ్ ద రూయిన్స్. అది. సో దిస్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ద షిఫ్టింగ్ శాండ్స్ రివీల్డ్ నో ట్రేస్ ఆఫ్ ది పాస్ట్. ఇది తప్పు. సో ఈ మెడూర్ కూడా రాంగ్.
నెక్స్ట్, ఇన్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ఆల్ వర్క్ ఇన్ ద క్లాస్ నీడ్స్ టు బి. ఓకేనా, కన్స్ట్రక్ట్ ఆల్ వర్క్స్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అని అడుగుతున్నారు ఇక్కడ. అండ్ దెన్ ఎలా ఉంటుందంటే డీసెంట్రలైజ్డ్. ఎలా ఉంటుందంటే డీసెంట్రలైజ్డ్ అనేటువంటి కరెక్ట్ ఆన్సర్. 86 సోషియో కల్చరల్ థియరీ వాస్ ప్రపోజ్డ్ బై. ఓకే, సోషియో కల్చరల్ థియరీ అనేటువంటి దాన్ని ప్రపోజ్ చేసినటువంటిది విగాట్స్కీ. ఈయన విగాట్స్కీ అనమాట. ఈయన రష్యన్ సైకాలజిస్ట్. సో విగాట్స్కీ ఈయన రాసినటువంటిది సోషియో కల్చరల్ థియరీ అనేటువంటిది ప్రపోజ్ చేసినటువంటిది విగాట్స్కీ అనేటువంటి రష్యన్ సైకాలజిస్ట్ అనమాట. దెర్ విల్ బీ నో లైఫ్ డాష్ వాటర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ప్రిపోజిషన్. ఫర్ వాటరా, విత్ ఇన్ వాటరా, అవుట్ సైడ్ ఆఫ్ వాటరా, విదౌట్ వాటరా, ఏది మనం సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటిది అనమాట. విదౌట్ వాటర్, అంతే కదా, నీరు లేకుండా చేమ ఉండదు అనేటువంటిది 87. అండ్ దెన్ ఆప్షన్ 4 ఈజ్ ది రైట్ ఆన్సర్. ఐడెంటిఫై ది మెయిన్ క్లాజ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. మెయిన్ క్లాజ్ అంటే అర్థాన్ని ఇవ్వడానికి దేని మీద ఆధారపడదు. ఇఫ్ ఇట్ స్నోస్ టుమారో వీ విల్ బిల్డ్ ఎ స్నోమ్యాన్. సో ఇఫ్ ఇట్ అనేటువంటిది మనం ఇఫ్ ఇట్ అనేటువంటి దాన్ని మనం మెయిన్ కింద తీసుకున్నాం అనుకోండి. చూద్దాం. ఇఫ్ ఇట్ స్నోస్ టుమారో అంటే ఏమవుతుంది? సో దీని అంతటి ఇది అర్థాన్ని ఇవ్వలేకపోతుంది. ఇది చూద్దాం. వి విల్ బిల్డ్ ఎ స్నోమ్యాన్, దీని లేకుండా వి విల్ బిల్డ్ ఎ స్నోమ్యాన్, ఇక్కడ అది అర్థాన్ని ఇస్తుంది క్లియర్గా. కాబట్టి ఇదేమవుతుంది? వి విల్ బిల్డ్ అనేటువంటిది ఈ యొక్క మెయిన్ క్లాస్ అవుతుంది అనమాట. వి విల్ బిల్డ్ అనేటువంటిది మెయిన్ క్లాస్ అవుతుంది అనమాట. నెక్స్ట్, చూస్ ది మోడల్ వర్బ్ దట్ ఈస్ యూస్ టు ఇండికేట్ ఎ స్ట్రాంగ్ రికమెండేషన్. షుడ్. ఓకేనా, మోడల్ వర్బ్ స్ట్రాంగ్ రికమెండేషన్ షుడ్ అనేటువంటిది. ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్. ఆర్టికల్ యూజ్ చేయకుండా ఉండేటువంటి సందర్భాన్ని గురించినటువంటిది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. ఆర్టికల్స్ ఆర్ ఒమిటెడ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ కంట్రీస్, సిటీస్ అండ్ స్టేట్స్ అంట. అంటే ఇక్కడ మనం ఏం చెప్పాలి? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో దాన్ని చూడాలి మనం. ఓకేనా, సో కొన్ని కంట్రీస్ ముందు ఆర్టికల్స్ వాడము, కొన్ని స్టేట్స్ ముందు, సిటీస్ మీద కూడా వాడము. దిస్ ఈజ్ రైట్. ఆర్టికల్స్ ఆర్ ఒమిటెడ్ ఇన్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైమ్, ప్లేస్ ఆర్ మూమెంట్. సో ఇది కూడా కరెక్టే. అండ్ దెన్ ఆర్టికల్స్ ఆర్ నెవర్ ఒమిటెడ్ బిఫోర్ ప్రాపర్ నౌన్స్. Articles are never omitted before proper nouns. They are omitted actually. ఓకేనా, ఆర్టికల్స్ ఆర్ ఒమిటెడ్ యాక్చువల్లీ. కాబట్టి ఇది ఆర్టికల్స్ ఆర్ ఒమిటెడ్ బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ యూజ్డ్ ఇన్. ఇది కూడా కరెక్టే. కరెక్ట్ కానటువంటిది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఆర్టికల్స్ ఆర్ నెవర్ ఒమిటెడ్ బిఫోర్ ప్రాపర్ నౌన్స్ అనేటువంటిది రాంగ్ స్టేట్మెంట్ ఇది. కాబట్టి దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ దెన్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఒక్కసారి కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి అనేకమైనటువంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి. మంచి మార్కులు తెచ్చుకోవాలని మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.